ఓకేనా, రైట్. ఇంకా కొన్ని అర్థాలు చూద్దాం. బదిర, బదిరులు అని అంటాము. బదిరులు అని అంటే ఎవరనంటే చెవిటి వాళ్ళు. డఫ్ అండ్ డెమ్ అని అంటాము, చూస్తామా? డెఫ్ అంటే వాళ్ళకు చెవులు వినబడవు, అటువంటి వాళ్ళు బదిరులు. ఓకే, మరి దివ్యాంగులు అని అంటే వాళ్ళు అంగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి అంగములు కలిగినటువంటి వాళ్ళు. దివ్య అంటే దేవతలకు సంబంధించినటువంటి. ఓకే, ఇక్కడ బదిరులు అని అంటే ఏంటంటే చెవిటి వాళ్ళను బదిరులు అని అంటారు. ఈ బదిర అనేటువంటి పదానికి ఇక్కడ అర్థము ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఈ అర్థాలన్నీ ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి అర్థాలు మాత్రమే ఇక్కడ మనం చర్చించేది. విన్నర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకంలో కూడా 10వ తరగతి స్థాయి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఏవైతే మనకు పాఠ్యపుస్తకాలలో ఉన్నాయో ఆ అర్థాలను మాత్రమే ఇక్కడ పొందుపరచడము జరిగింది. ఓకే, నెక్స్ట్ బాధాకరము. బాధకరము అంటే కలిగించేది, బాధను కలిగించేది అనే అర్థం. ఇది సింపుల్, ఇది ఎవరికైనా తెలిసినటువంటి అర్థమే. నెక్స్ట్ బాలీషుడు. బాలురు అని అంటే చిన్నపిల్లలు, బాలురు బాలికలు వీళ్ళు చిన్నపిల్లలు. బాలీషుడు అని అంటే ఎవడంటే చిన్నపిల్లలకు తెలివి చాలా తక్కువగా ఉంటుంది. బాలచేష్టలు అని అంటాం, చూసినామా? అన్ని పిల్ల చేష్టలు రావింది అంట. వాడు పిల్ల చేష్టలప్ప అని అంటారు. అంటే తెలివి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళను పిల్ల చేష్టలు అని అంటాము. అంటే ఇక్కడ బాలీషుడు అంటే తెలివి తక్కువగా కలవాడు, అదేవిధంగా చిన్నపిల్లల చేష్టలు చేసేవాడు, చిన్నపిల్లల చేష్టలు చేసేవాడు, చిన్నపిల్లల్లాగా చేష్టలు చేసేటువంటి వాడు అని అర్థం. నెక్స్ట్ వరలుట. ఈ వరలుట అనేటువంటి పదానికి వర్ధిల్లుట అనేటువంటి పదం అర్థం. వరలుట. నెక్స్ట్ వల్లరి. వల్లరి అని అంటే తీగ. నెక్స్ట్ వల్లపుడు అని అంటే యాదవుడు, వంటవాడు అనేటువంటి అర్థంలో ఉన్నది వల్లపుడు అని అంటే. నెక్స్ట్ జనయిత్రి. మనకు జన్మనిచ్చినటువంటి స్త్రీ. మనకు జన్మనిచ్చినటువంటి స్త్రీ ఎవరు? తల్లి. కాబట్టి జనయిత్రి అంటే తల్లి. నెక్స్ట్ జని అంటే జన్మించి అని అర్థం. జని అంటే జన్మ, పుట్టుక అని అర్థం. జని అని అంటే జన్మ, పుట్టుక. జలధార అంటే నీటి ధార అని అర్థం. నీటి యొక్క ధార అని అర్థం జలధార అంటే. ఓకే, ఇంకా కొన్ని అర్థాలను మనము చూద్దాం. రైట్. విద్వాంసుడు అని అంటే వేదాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. మరి వేదాల గురించి తెలిసినటువంటి వ్యక్తి అదే వేదవేత్త అని అంటారు. వేత్త అంటే తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? వేదాలను తెలిసినటువంటి వాడు. మరి వేదాలను తెలిసినటువంటి వాడు వేదవేత్త. అదేవిధంగా వేదాలను వర్ణించేటువంటి వాడు, వేదాలను చెప్పేటువంటి వాడు అదే విద్వాంసుడు. వేదాలను వర్ణించేటువంటి వాడు, వేదాలను చెప్పేటువంటి వాడు, వేదాలను చదివేటువంటి వాడు ఎవరయ్యానంటే పండితుడే. పామరులకు అంత జ్ఞానం అనేటువంటిది ఉండదు. అదే విద్వాంసుడు అని అంటే పండితుడు అని అర్థం. నెక్స్ట్ విధాత్రుడు అయినా విధాత అయినా ఎవరయ్యా అంటే బ్రహ్మ. నెక్స్ట్ వినాశం అంటే నాశనము కావడము, అంతమొందించడము, మట్టి కరిపించడము, అక్కడ ఏమీ లేకుండా చేయడము, అది నాశనం. అచ్చరువు అనేటువంటిది
ఇది వికృతి పదం, జానపదులు మాట్లాడేటువంటి పదము. అదే అచ్చరువడి అని అంటే ఆశ్చర్యపడి అర్థం. అడిగి మడిగి, అడిగి మడిగి, ఈ అడిగి మడిగి అనేటువంటి పదానికి అనగి మనగి విద్యార్థులు గురువుల దగ్గర అణిగి మణిగి మెసలుకుంటారు. అణిగి మణిగి. భార్య భర్త దగ్గర అణిగి మణిగి ఉంటుంది. కాదు, రివర్స్. భర్త భార్య దగ్గర అణిగి మణిగి ఉంటాడు. అంటే ఇక్కడ అణిగి మణిగి ఉండడం అనంట ఏమాత్రం తప్పుడు చేయకుండా ఉండడము అణిగి మణిగి అని అర్థం. అదే అడిగి మడిగి అన్న అణిగి మణిగి అన్న ఈ రెండు ఒకే రకమైనటువంటి పదాలుగా మనము చెప్పుకోవచ్చు. విహరిస్తున్న, ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. విహరిస్తున్నాయి అనేటువంటి పదానికి అర్థాన్ని గుర్తించండి. విహరిస్తున్నాయి అని అంటే తిరుగుతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంతటా విహరిస్తున్నాడు అంటే తిరుగుతున్నాడు. ఆకాశంలో విమానాలు విహరిస్తున్నాయి అంటే ఏంది? తిరుగుతున్నాయి. ఇట్లా విహరించడము అని అంటే విహార యాత్ర అని అంటాం. తిరుక్కుంటా పోయి చేసేటువంటి యాత్రలు. విహరించడం అంటే తిరగడము. ఓకేనా? నెక్స్ట్ వీడుకోలు. వీడుకోలు అని అంటే వెళ్ళడానికి ఇచ్చేటువంటి అనుమతి. ఇక వెళ్ళిపోయడానికి ఒక అనుమతి లాస్ట్, ఇక చివర్లో ఇక వెళ్ళిపోతున్నాడు. ఈ పాఠశాల నుంచి 10వ తరగతి విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఆ వెళ్ళిపోవడానికి ఇచ్చేటువంటి అనుమతి ఉంటుంది చూసిరా, అదే వీడుకోలు అని అర్థం. చూడండి ఎంత అర్థం ఉన్నది. మీరు అర్థాలు మొత్తం చదవండి, తెలుగు భాష మీద పరిజ్ఞానం అనేటువంటిది పెరిగిపోతుందండి. తప్పనిసరిగా ఒక ఉద్యోగికి, ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగికి తెలుగు భాషా పరిజ్ఞానం ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడం కొరకు ఈ భాషా పరిజ్ఞానం అనేటువంటి అంశాలను పెట్టడం జరిగింది. ఓకే, హెచ్చు అంటే ఏంటంటే ఎక్కువ. వీరికి చాలా హెచ్చులు ఎక్కువరా అని అంటాం. అంటే ఎక్స్ట్రాస్. హెచ్చు అంటే సూటబుల్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ట్రా. ఓకే, హెచ్చుల వడకు అని అంటారు. నువ్వు హెచ్చు చేస్తున్నావు ఎక్కువగా అని అంటారు. హెచ్చు అంటే ఎక్కువ అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు దాదాపుగా ఒక 20 అర్థాల వరకు, పదాల యొక్క అర్థాల వరకు తెలుసుకున్నాము. ఇదే విధంగా మిగతా పదాల యొక్క అర్థాలు కూడా మీరు పుస్తకంలో చదువుకోండి. తప్పనిసరిగా మీకు ఈ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో అవే అర్థాలు అడగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్